ముందుగా జాహ్నవి వస్తుంది మన ముందరికి. తను ఎంపిక చేసుకున్నటువంటిది త్యాగరాజ కృతి సంగీతం. అంటే సినిమా పరంగా సినిమాకు సంబంధించినంత వరకు ఒక కీర్తనని ఎలా దాన్ని సమర్పించాలో అనేటటువంటి పద్ధతిలో రాజనాగేంద్ర గారు దీన్ని అందంగా ఆర్కెస్ట్రేషన్ చేసి సమర్పించారు. సుశీలమ్మ గారి అద్భుతమైన గళం నుంచి వచ్చినటువంటి పాట పూజ సినిమా నుంచి నీ దయ రాధా. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడామమ్మా. బాలు, ఇలాంటి పాటలు ఇప్పుడు మొదలు పెడితే పొద్దున 5 వరకు కూడా వింటాను, నేను కూర్చొని ఉంటాను. ఇంతకన్నా నేను చెప్పాను. తను ఎందుకు ఆ మాట అన్నాడు నేను అర్థం చేసుకోగలను. యూజువల్గా ఏదైనా కార్యక్రమానికి వస్తే తను అదే రిసెప్షన్కి వచ్చినా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాడు అనమాట, పిల్లల్ని ఆశీర్వదించేసి. రాగానే ఎంతసేపు అవుతుంది అంటే మేము చెప్పాను ఎంతసేపు అవుతుంది అనేది. ఇప్పుడు తను అంటే ఎంత ఆనందపడుతున్నాడో నాకు అర్థమైంది. ఇలా పాడితే తెల్లవారుజామున దాకా కూడా కూర్చుంటాను నేను అంటే ఈ పిల్లలు చేసుకున్న అదృష్టం అది. అలాంటి సంస్కారవంతమైనటువంటి పాటలు మనకిచ్చినటువంటి మహానుభావులకు నమస్కరిస్తూ, ఈ పల్లవిలో నువ్వు ఏదైనా ఒక చిన్న వింతను కనిపెట్టావా? నీ పల్లవి నిషాదంలో స్టార్ట్ అవుతుంది.
నీ దయ అన్నది, నీ ద రెండు కూడా నిషాదం దైవత. నీ దయ రాదా, నీ దయ రాదా అన్నది ఎంత ఆర్తితో ఉండాలి. నీ దయ రాదా రామా. రాముడేంటి, రావణాసురుడు కూడా కరిగిపోతారనమాట అంత మంచి సంగీతంతో, అలా భక్తితో. అంటే ఎందుకు కరగరు? ఈ త్యాగరాజ కీర్తనని ఎంపిక చేసుకోవడం అనేటటువంటిదే గొప్ప సంస్కారం. దాన్ని ఎంత అందంగా మలుచుకున్నారో సినిమాకి రాజన్ నాగేంద్ర. వాళ్ళకి సంగీతం తప్ప వేరే ప్రపంచమే తెలియదండి, అంత గొప్ప కంపోజర్స్ వాళ్ళు. దాన్ని ఆ తెల్ల కోకిల సుశీలమ్మ ఎంత గొప్పగా పాడారో ఈ పాటని. నీకు నేను వేరేమీ చెప్పను. నాకు చాలా నచ్చింది ఏంటంటే రామ రామ రామ, అక్కడి నుంచి పాడు ఒకసారి. రామ 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 తర్వాత లైన్ త్యాగరాజ. త్యాగ అనడానికి తన తాపత్రయం మీరు గమనించండి. తాకు యావత్తు స్పష్టంగా వినిపించాలని త్యాగరాజ హృత్సదన త్యా అది గనక అంత గట్టిగా అనకపోతే సుశీలమ్మ అలా అంటారు. లేకపోతే త్యాగరాజ అనే వినపడుతుంది మనకు. త్యాగరాజ హృత్సదన త్యా, ఆ యకారం వినిపించాలంటే గట్టిగా అనే తీరాలి. అది త్యాగ. చాలా చక్కగా అన్నావు, నాకు పులకరించింది ఒళ్ళంతా కూడాను. చాలా బాగా పాడావు తల్లి. చిరంజీవి. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్.